ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరి గురువైన భీమనేని వంశీకిరణ్ గురువు గారికి, అలాగే మన గురువుగారైన హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనం వారాహి మాత గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. వారాహి మాతని కూడా ఇన్వైట్ చేసుకుందాం. వారాహి మాతకి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మనం వారాహి మాత గురించి తెలుసుకుందాం. రీసెంట్ గా జరిగాయి కదా వారాహి మాత నవరాత్రులు. మరి తెలీదు ఎందుకు వచ్చిందో తెలీదు, ఒక వీడియో వచ్చింది ఫోన్ చూస్తూ ఉంటే ఆ నవరాత్రుల్లో తెలుసుకోవాలి అని అనిపించింది. సో ఈరోజు వారాహి మాత గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా ఆ వారాహి మాత అంటే ఎవరు, ఆమెని ఎలా పూజిస్తారు, ఏ టైంలో పూజిస్తారు, అవన్నీ ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే ఆదిశక్తి అయిన అమ్మవారి నుండి 7 స్వరూపాలు ఉద్భవిస్తాయంట. వీరినే సప్త మాతృకలు అని అంటారు. అయితే ఈ సప్త మాతృకల్లో ఒకరే మనం ఇప్పుడు పూజిస్తున్న వారాహి అమ్మవారు అన్నమాట. అయితే ఈ వారాహి అమ్మవారిని ఎక్కువగా రాత్రి పూటనే పూజిస్తారంట. పగటి పూట కూడా ఆమె టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయంట. అయితే మరి ఇప్పుడు ఆమె జననం ఎలా జరిగింది, ఆమెని రాత్రి పూటనే ఎందుకు పూజిస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా దేవి భాగవతంలో ఒక స్టోరీ ఏముంది అంటే, రక్తబీజుడు అనే రాక్షసుడు, ఆయనకి చాలా అసురుడు అయినా కూడా చాలా శక్తి ఉంటదన్నమాట. ఇంకా శక్తితోటి వాళ్ళు ఏం చేస్తారు అసురులు అంటే, ఆటోమేటిక్ గా అహంకారం అనేది ఉంటది. ఇంకా అందులో బలశాలి, శక్తిశాలి కాబట్టి ఇంకా ఉంటది. ఆ అహంతో ఏం చేస్తుంటాడు అంటే, దేవతలను, మనుషులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, వీలైన వాళ్ళని సంహరిస్తూ ఉంటాడనమాట. అయితే ఇంకా అప్పుడు దేవతలందరూ కూడా పార్వతీదేవిని సహాయం కోరుతారు. ఇలాగా ఈయన వల్ల అందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆయన నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి అని పార్వతీమాతని దేవతలందరూ కూడా వేడుకుంటారనమాట. అయితే అప్పుడు పార్వతీమాత దుర్గామాత రూపాన్ని ధరిస్తదంట. ధరించి ఆ రక్త బీజుడితోని యుద్ధం చేయడానికి బయలుదేరుతది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు గాయాలవుతూ ఉంటాయి గదా! ఆయనకొక వరం ఉంటది రక్తబీజుడికి. ఏంటి అంటే, ఆయన చుక్క ఎప్పుడైతే నేల మీద పడుతుందో ఆ రక్తపు బొట్టు నుంచి ఇంకొక రక్తబీజుడు పుట్టుకొస్తాడనమాట. అలాంటి వరం ఉంటది ఆయనకి. ఇంకా దానివల్ల ఏమవుతుంది, యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన బ్లడ్ కింద డ్రాప్స్ పడుతున్న కొద్దీ ఇంకా వేల కొద్దీ రక్తబీజులు పుట్టుకొస్తూనే ఉంటారనమాట. ఆయన రక్తబొట్లు పడిన ప్లేస్ నుంచి ఇంకొక రక్తబీజుడు, ఈయనకి ఎంత ఎనర్జీ ఉంటదో ఆ రక్తబొట్టు నుంచి పుట్టుకొచ్చిన అతనికి కూడా అంతే శక్తిశాలులు ఉంటారనమాట. అలాగా ఇంకా అమ్మవారికి ఆయనని చంపడం అసాధ్యమైపోతుంది. ఎందుకంటే చంపిన కొద్దీ ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. అలాగా చాలా అసాధ్యమైపోతది అమ్మకి. అప్పుడు దుర్గామాత ఏం చేస్తుందంటే, తన దేహం నుంచి సప్త మాతృకలని పుట్టిస్తుందనమాట. ఆ సప్తమాతృకలు 7 మందిని పుట్టిస్తది. వాళ్ళనే సప్తమాతృకలు అంటారనమాట. అయితే ఈ సప్తమాతృకలో తాంత్రిక శక్తి ఎక్కువగా ఉంటదంట. వాళ్ళు ఎవరు అంటే, ఒకరు బ్రాహ్మిణి. అంటే ఈ ఈమె బ్రహ్మదేవుడి శక్తి నుంచి ఈమె వస్తదనమాట. నెక్స్ట్ వైష్ణవి అంటే విష్ణుదేవుడి శక్తి నుంచి ఈమె వస్తది. అలాగే మహేశ్వరి మహాదేవుడి శక్తి నుంచి, ఇంద్రాణి ఇంద్రదేవుడి శక్తి నుంచి, కౌమారి అంటే కుమారస్వామి యొక్క శక్తి నుంచి, వారాహి వారాహి అంటే వరాహస్వామి ఉంటాడు కదా, ఆయన యొక్క శక్తి నుంచి ఈమె వస్తదనమాట. ఇంకా చివరికి చాముండి అంటే శివుని యొక్క ఉగ్ర రూపం నుంచి ఈమె వస్తుంది. ఇలాగ సప్త మాతృకలు దుర్గామాత నుంచి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి నుంచి వస్తారనమాట. ఇంకా ఈ సప్త మాతృకలు అందరూ కూడా రక్తబీజుడిని సంహరించడానికి దుర్గామాతకు సహాయం చేస్తూ ఉంటారనమాట. ఇంకా అందరిలో కంటే ఎక్కువగా వారాహి మాత చాలా ఉగ్రమైన రూపం ఉంటదంట ఆమెకి. వరాహ స్వామి లాగానే ఈమెకి కూడా పంది మొహం ఉండి, వరాహం యొక్క మొహం ఉండి, పెద్ద పెద్ద కూరలుండి, అలాగా చాలా చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉండి, ఆ శత్రువులని సంహరిస్తూ ఉంటుందంట. ఇంకా అప్పుడేమవుతుంది, అలాగా భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటది. జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా రక్తబీజుడు ఏమంటాడు అంటే,
ఇంకా వీళ్ళందరితో వద్దు. ఓన్లీ ఇద్దరమే చేద్దాం. ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడనమాట దుర్గామాతని. అంటే రక్తబీజుడు ఇంకా దుర్గామాతే ఉండాలి. ఎవ్వరు ఉండకూడదు అని. ఎవ్వరు ఉండకూడదని పిలుస్తదనమాట. అయితే ఇంగప్పుడు దుర్గామాత ఏం చేస్తది, మళ్ళీ ఆ 7 సప్తమాతృకలని, ఆ 7 శక్తులను గూడా మళ్ళా తన లోపలికి తీసుకొని ఆహ్, దుర్గామాత అతనితో పోరాటం చేస్తదనమాట. యుద్ధం చేస్తది. అప్పుడేం చేస్తది ఇంకా దుర్గామాత ఇంకా తన శక్తిని పెంచుకొని తన నాలుకని చాలా పెద్దగా చేస్తదనమాట. అలాగా ఇంగ రక్తబీజుడి రక్త బొట్టు నేల మీద పడకుండా ఎక్కడ పడకుండా తాగేస్తది. ఆ నాలుక పైనే పడేటట్టు చేసి అలాగా ఇంకప్పుడు అతనొక్కడే ఉంటాడు గదా! రక్తం కింద పడితేనే వేల మంది పుట్టుకొస్తూ ఉంటారు. అలా గాకుండా తన నాలుకని చాలా పెద్దగా జేసి ఆ రక్తపు బొట్లన్నింటిని ఆ రక్తాన్ని తాగుతూ అతన్ని చివరికి అతన్ని సంహరిస్తదనమాట. అలాగా వారాహిమాత దుర్గామాత యొక్క ఆహ్, సప్తమాతృకల్లో ఒకరు. సో, మాస్టర్స్ ఇక్కడ చూడండి ఆహ్, ఆదిశక్తి అయిన అమ్మవారికే మళ్ళా తన లోపల నుంచి శక్తిని ఆహ్, ప్రవ ఆహ్, 7 సప్తమాతృకల్ని పుట్టించింది గదా! అంటే వారందరి సహాయం గూడా అవసరమైంది అమ్మకి. సో, మనం ఒక పని చేయాలి అంటే, ఒక ప్రాబ్లమ్ వచ్చినా, లేదా ఒక పని చేయాలి అంటే మనం ఏమనుకుంటాం నా వల్ల అవుతుంది. అన్నీ ఇంకా కాలం కలిసొచ్చినప్పుడైతే మనం అసలెవరి గురించి ఆలోచించము. ఎవరు లేకున్నా నేనొక్కదాన్ని చేసుకోగలుగుతాను. నా వల్ల అవుతుంది అని మనం ఒక రకమైన అహానికి పోతాం. కానీ ఇక్కడ చూడండి అమ్మవారికే అందరి శక్తులు అవసరమయ్యాయి. కాబట్టి మనం గూడా ఎప్పుడు గూడా నాకెవరి సహాయం అవసరం లేదు. నేనొక్కదాన్నే చేసుకోగలుగుతాను అన్న భ్రమలో మనం ఉండిపోవద్దు. కాలం ఎప్పుడు గూడా ఒకేలాగా ఉండదు. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా తెలీదు. కాబట్టి ఎవ్వరిని గూడా తక్కువ చేసి చూడడం గానీ, ఎవరితో నాకేంటి అన్న ధోరణిలో మనం ఉండకుండా ఎప్పుడు ఎవరికి అవసరమైనా మనం సహాయపడుతూ, ఒకరి సహాయాన్ని మనం తీసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడే ఇక్కడ ఎలాగైతే దుర్గామాత రక్తబీజుడిని సంహరించగలిగిందో, మనం గూడా అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళాలనేది మనం ఇక్కడ నేర్చుకుందాం మాస్టర్స్. అలాగే ఇంకా వారాహి మాత భర్త ఎవరు అంటే చాలా మంది వరాహస్వామి అనుకుంటారు అయితే అది కాదంట మాస్టర్స్. ఎందుకంటే వరాహస్వామి, వారాహి మాత చూడ్డానికి ఒకేలాగా ఉంటారు కాబట్టి చాలా మంది అలాగా భ్రమపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదంట మాస్టర్స్. అది ఎవరు అంటే అయితే ఇప్పుడు వారాహిమాత ఎలాగైతే దుర్గామాత యొక్క సప్తమాతృకల్లో ఒకరో, అలాగే శివుడి స్వరూపం నుండి పుట్టిన భైరవుడి నుండి అష్టభైరవులు వస్తారంట. అష్టభైరవుల్లో అష్టదిక్కులను పాలిస్తూ ఉంటారంట. ఇప్పుడు అమ్మవారి నుంచి సప్తమాతృకలు ఎలా వచ్చారో అలాగా ఆహ్, శివుడి స్వరూపమైన భైరవుడి నుండి అష్టభైరవులొస్తారు. అష్టభైరవులు అష్టదిక్కులను పాలిస్తూ ఉంటారంట. ఆ అష్టభైరవుల్లో ఒకరు ఉన్మత్త భైరవుడు అంట. ఆయన వారాహి మాత యొక్క భర్త అంట మాస్టర్స్. అయితే ఈ వారాహి మాత ఎక్కువగా లలితాదేవికి ఆహ్, ఏమంటారు సర్వ సైన్య అధ్యక్షురాలుగా ఉండి ఆమె చేసే యుద్ధాలలో ఎక్కువగా అలాగా సహాయం చేసేదంట. ఎక్కువగా గూడా మనకి వారాహి మాత లలితాదేవి యొక్క ఆహ్, ప పనులలో సహాయ సహకారిగా ఉండేదంట. మనకెక్కువగా అలానే ఉంటుందనమాట. అయితే ఈ వారాహి అమ్మవారిని ఎక్కువగా రాత్రి పూటనే పూజిస్తారంట. ఎందుకు అంటే ఆహ్, కాశీలో తీసుకుంటే వారాహి అమ్మవారి టెంపుల్‌లో ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ లేదా ఎర్లీ మార్నింగే ఈమె యొక్క టెంపుల్స్ ఓపెన్ ఉంటాయంట. ఎందుకంటే నైట్ అంతా గూడా అంటే కొంచెం లేట్ నైట్ తర్వాత ఈమె ఆహ్ ఆ కాశీలో మొత్తం ఆ రాత్రి పూట అంతా సంచారం చేస్తూ, ఆ కాశీలో సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాశీని కాపాడుతూ ఉంటదంట మాస్టర్స్. అందుకనే పొద్దున ఎర్లీ మార్నింగే ఉంటది. తర్వాత క్లోజ్ చేస్తారింకా. అలాగా అందుకనే ఆమె రాత్రి పూట సంచారం చేస్తూ ఉంటది గాబట్టే ఆహ్, కాసేపు మాత్రమే టెంపుల్స్ ఓపెన్ ఉంటాయంట. అయితే ఒకసారి కాశీలో ఏం జరుగుతదంట అంటే, ఆమె ఎప్పుడైనా గూడా వారాహి అమ్మవారిది చాలా ఉగ్రమైన రూపం ఉంటదంట. ఆమె శక్తిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటదంట. అందుకని అక్కడ టెంపుల్‌లో గూడా మనకి బయట నుంచే దర్శనం చూపిస్తారంట. ఆ డోర్‌కి 2 హోల్స్ ఉంటాయంట. ఆ రంధ్రాల నుంచే మనం అమ్మవారిని చూడాలి.
మనం అమ్మవారి దగ్గరికెళ్ళి ఇప్పుడు మిగిలిన టెంపుల్స్ లాగా దగ్గరికి ఎళ్లి చూస్తే ఆమె శక్తిని మనం తట్టుకోలేమంట. అయితే ఒకసారి ఏం జరిగిందంట అంటే రియల్‌గా జరిగిందంట ఇది. ఒక కొత్తగా పెళ్ళైన జంట వెళ్ళినప్పుడు ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళిండ్రంట. లేదు దగ్గర నుంచి చేసుకోవాలి మేము ఇట్లా బయట నుంచి కాకుండా అమ్మవారిని దగ్గర నుంచి చేసుకోవాలి అని చాలా పట్టుబట్టారంట. అక్కడ ఉన్న పంతులందరూ గూడా చెప్పారంట. అమ్మ శక్తిని తట్టుకోవడం మా వల్ల గాదు. అందుకని వాళ్ళే అసలు చాలా త్వరగా పూజ చేసి బయటకొచ్చేస్తారంట. ఎంత చెప్పినా వినలేదంట. సో, వాళ్ళు అలాగా ఎప్పుడైతే అమ్మవారిని దగ్గరగా వెళ్లి దర్శనం చేసుకున్నారో, బయటికొచ్చాక కాసేపటికే వాళ్ళు బాడీ వెకేట్ చేశారంట మాస్టర్స్. అంత ఉగ్రంగా ఉంటుందంట ఆమె రూపము. సో, ఆమెకి వరాహం అంటే పంది యొక్క ముఖముండి, భయంకరమైన దంతాలుండి మనిషికి ఉండే శరీరం లాగానే ఉన్న ఒక స్త్రీ అన్నమాట. ఆ రూపంలో ఆమె శత్రువులను ఎక్కువగా తన కోరలతో, ఆయుధాలతో నాశనం చేసి ఆ యుద్ధాలలో అలాగా చేసేదంట మాస్టర్స్. అలాగే వారాహిమాతను సంకటాలను తొలగించే శక్తిగా ఎక్కువగా మనకు ఏవైనా సంకటాలు ఉంటే, ఏవైనా ఇబ్బందులుంటే అలాంటి వాటిని తొలగించే శక్తిగాను, మరియు శత్రువులను సంహరించే శక్తిగాను ఎక్కువగా రక్షక దేవతగా ఈమెను భావిస్తారంట. ఈమెను ఎక్కువగా రహస్యంగానే పూజిస్తారంట. అందరి దేవీ దేవతల్లాగా ఓపెన్‌గా గాకుండా చాలా రహస్యంగా ఈమె పూజలు చేసినా, ఈమె ఏవి చేసినా గూడా రహస్యంగా చేస్తారంట. ఆమె ఉపాసన చేసినా గూడా చాలా రహస్యంగా చేస్తారంట. అందుకే గుప్త నవరాత్రులు అంటారు గదా మాస్టర్స్. వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు గదా! అలాగనమాట. అలాగే వారాహిదేవి ఎందుకంత ప్రత్యేకమంటే, ఈమె భయాలని తొలగిస్తుందంట. అలాగే శత్రు బాధలను తగ్గిస్తుంది. అలాగే దుష్ట శక్తుల నుండి గూడా మనకి రక్షణ కల్పిస్తుందంట. అందుకనే ఈ అమ్మవారిని ధైర్యం, ఐశ్వర్యం ఇంకా విజయాన్ని ప్రసాదించే దేవిగా భావిస్తారు కాబట్టి, ఆమెకి అంతలా ఆరాధిస్తారనమాట. అయితే మనం అనుకోవచ్చు శక్తి అంటే వారాహి అమ్మవారు చూడడానికి చాలా ఉగ్రంగా ఉంటారు గదా! కాబట్టి ఇక్కడ ఏం జెప్తున్నారు అంటే శక్తి అనేది ఎప్పుడు గూడా శాంతిగా అంటే చాలా నిర్మలంగా, అందంగా మాత్రమే ఉండదు. కొన్ని కొన్ని సార్లు అవసరానికి గాను అది చాలా భయంకరంగా, ఉగ్రరూపంగా గూడా ఉంటుంది. ఎందుకంటే అది అవసరం. కాబట్టి మనం ఎప్పుడు గూడా సౌమ్యంగా ప్రతిసారి సౌమ్యంగా చాలా నిదానంగానే ఆన్సర్ చేయాలి. మనం ధ్యానం చేస్తున్నాము. మనము ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడూ సౌమ్యంగా ఉండాలి. కోపం రావద్దు, కోప్పడొద్దు అనే ఆలోచనతో ఉంటారు కొంతమంది. అంటారు కూడా. మనకు కోపం వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, "అదేంది నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా! నీకు కూడా కోపం వస్తదా? ఇంతేనా ధ్యానం అంటే" అని అనేవాళ్ళు గూడా ఉంటారు మనం జనరల్‌గా అందరిలో. కాబట్టి అవసరమైనప్పుడు ఉగ్రంగా చాలా ఇదిగా ఉండడం గూడా అవసరమే అనేది మనం ఈ అమ్మవారి నుంచి నేర్చుకోవాలి మాస్టర్స్. అయితే నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు పూజిస్తారు గదా! ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పూజిస్తారంట. సో, అదేంటో దాని నుంచి మనమేం నేర్చుకోవాలో తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ రోజు ఏంటి అంటే వారాహి రూపం. అంటే సృష్టికి మూలమైన శక్తి అన్నమాట. రెండవది లఘు వారాహి రూపం. అంటే చిన్న చిన్న అడ్డంకులను గూడా తొలగించే శక్తి అన్నమాట. మూడవది స్వప్న వారాహి. అంటే మనకిప్పుడు డ్రీమ్స్ ఒస్తాయి గదా! మనము కలల పైన చేస్తున్నాం గదా సాధన. వాటన్నిటికి గూడా ఆహ్, కలల దేవత అని గూడా వారాహి మాతను అంటారంట. అందుకనే ఒకరోజు స్వప్న వారాహి అమ్మవారిగా ఆమెని పూజిస్తారంట. నెక్స్ట్ తిరస్కరిణి వారాహి. అంటే శత్రువుల శక్తులను గూడా నిర్వీర్యం చేసే శక్తి అన్నమాట. నెక్స్ట్ కిరాతి వారాహి. అంటే భక్తులను రక్షించే శక్తి. నెక్స్ట్ మహిషాద్రువ వారాహి. అంటే అంతర్గత భ్రమలను, ఇంకా అజ్ఞానాన్ని తొలగించే శక్తి. నెక్స్ట్ మత్స్య వారాహి. అంటే జల సంబంధిత శక్తులను గూడా శాసించే అమ్మవారు అంట. నెక్స్ట్ అసురగ్న ప్రయోగ వారాహి. అంటే దుష్ట శక్తులను సంహరించే శక్తి. ఇంకా చివరిది మహావారాహి. అంటే లలితాదేవి సైన్యానికి అధ్యక్షురాలన్నమాట. అలాంటి శక్తి. అదేంటో చూద్దాం మాస్టర్స్. ఫస్ట్‌ది ఆది వారాహి రూపం లేదా ఆది వారాహి శక్తి అని గూడా అనుకోవచ్చు. మరి సృష్టికి మూలమైన శక్తి అమ్మవారి శక్తి. అది ఎలాగో మనం చూద్దాము. పురాణాల్లో చూస్తే కల్పభేదం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటదంట. కల్పము అంటే ఏంటి? ఒక టైమ్ సైకిల్. అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి అనేక కల్పాలు జరిగినాయి. ఒక కల్పం స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేలోపు ఒక సృష్టి ఆరంభమై మళ్ళీ అంతమైపోతదంట. అంటే స్టార్ట్ అయితది, మళ్ళీ ముగిసిపోతది గూడా.
అయితే పరబ్రహ్మం, పరమాత్మ అనే చైతన్యం ఒక్కొక్క కల్పంలో వేరువేరుగా ఉంటుంది. ఎప్పుడూ ఒక కల్పంలో ఇలానే ఉండాలనేది ఏమీ ఉండదంట సృష్టిలో. ఒక్కొక్క కల్పం ఒక్కొక్కలాగా ఉంటుందంట. అయితే ఈ చైతన్య శక్తి అంటే సుప్రీం అంటే మనం అంటాం కదా కాన్షియస్‌నెస్ అని అదే అన్నమాట. అలా ఒకానొక కల్పం అదేంటి అంటే సరస్వత కల్పంలో ఆదిశక్తిగా వ్యక్తీకరించుకుందన్నమాట. అంటే ఒక కల్పంలో ఆదిశక్తి మూలశక్తిగా ఉందన్నమాట. అయితే ఆ సరస్వత కల్పానికి ఆది దేవతగా ఉండి సృష్టిని మొదలుపెడుతుంది. అయితే ఈ భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి గాని, భౌతిక ప్రపంచానికి గాని మూలం ఏది అంటే ఆదిశక్తి అన్నమాట. అయితే మిగతా కల్పాలలో ఆది దేవత వేరువేరుగా ఉంటారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు ఉంటారన్నమాట. అలా ఉన్నప్పుడు ఆహ్, ప్రకృతి మరియు పురుషుడు వేరువేరుగా ఉంటారు. పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే మాయ. ఇవి 2 అనేవి వేరువేరుగా ఉంటాయి వేరే కల్పాల్లో. కానీ ఆదిశక్తి మెయిన్‌గా ఉన్న కల్పంలో ప్రకృతి, పురుషుడు 2 గూడా ఈ ఆదిశక్తే ఉంటదనమాట. వేరువేరుగా ఉండవప్పుడు. 2 ఒకే శక్తిగా ఉంటాయన్నమాట. ఆదిశక్తిలోనే ఉంటాయి. అయితే ఆదిశక్తి గడిచే కాలానికి, ఏర్పడే స్థలాలకు మరియు కనిపించే రూపాలకు అతీతంగా ఉంటది. మనకెప్పుడు గూడా ఆ శక్తి అనేది కనబడదు మాస్టర్స్. అదెప్పుడు గూడా అంతర్గతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పని నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అదే టైంకి ప్రతిరోజు అదే టైంకి ఉదయిస్తాడు. అదే టైంకి అస్తమిస్తాడు. నక్షత్రాలొస్తాయి, పోతాయి. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఎవరు దీన్ని నడిపిస్తున్నారు? ఆ నడిపించే శక్తి మనకు కనబడకపోవచ్చు. అదెప్పుడు గూడా అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికి గూడా ఈ శక్తి అనేది చాలా అతీతంగా ఉంటుందన్నమాట. అయితే త్రిమూర్తుల దగ్గర ఉండే శక్తికి మూలం గూడా ఆదిశక్తి అన్నమాట. అయితే అది మాత్రమే గాకుండా సరస్వతీదేవి రూపంలో సరస్వతీదేవి రూపంలో బ్రహ్మదేవుడికి సృష్టించడంలో మరియు లక్ష్మీదేవి రూపంలో ఆహ్, లక్ష్మీదేవి రూపంలో విష్ణుమూర్తికి పరిపాలించడంలో, అలాగే పార్వతీదేవి రూపంలో శివుడికి రతిక్రియ పనుల్లో సహాయం చేయడానికి ఈ ఆదిశక్తి అనేది సహాయం చేస్తుందంట మాస్టర్. అయితే సరస్వత కల్పంలో మొదట అంతా శూన్యంగా ఉండేదంట. శూన్యంగా ఉన్నప్పుడు ఏమైంది? ఆ శూన్యంలో ఒక అపారమైన శక్తి అంటే కాన్షియస్‌నెస్ మాత్రం ఉందన్నమాట. అదొక్కటి వెలుగుతూ ఉంటుంది. అదే ఈ సృష్టి యొక్క మూలం అన్నమాట. అయితే ఈ సృష్టిలో ఉనికిలోకి వచ్చే ప్రతి దానికి గూడా ఆధారమయ్యే శక్తి ఏంటి అంటే ఆదిశక్తి అన్నమాట. దానికి రూపం, ఆకారం, మొదలు, ముగింపు అనేవి ఏవి గూడా ఉండవు ఆ శక్తికి. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఉండే ప్రతీదీ గూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది గాని, లేదా భవిష్యత్తులో ఉండే ప్రతి దానికి గూడా అంతా గూడా ఆ శక్తి అనేది అంతర్గతంగా ఉంటుంది. అది ఆ శక్తి ఎప్పుడు గూడా మనకి బాహ్యంగా కనబడదు. ప్రతి దాంట్లో ప్రతి క్షణం అంతర్గతంగా ఆదిశక్తి అనేది ఉంటుంది. అయితే ఒక సందర్భంలో ఆ చైతన్యంలో, ఆ కాన్షియస్‌నెస్‌లో ఏమని వచ్చింది ఒక ఆలోచన అంటే, సృష్టిని మొదలుపెట్టాలి. అని ఒక ఆలోచన వచ్చిందనమాట. వచ్చినప్పుడు అప్పుడు ఆ కాన్షియస్‌నెస్ ఏమైంది? ఆదిశక్తి అనే ఒక ఫిజికల్ ఫార్మ్‌ని ఏర్పరచుకుంది. మనం ఇప్పుడు ఆది పరాశక్తి అంటాం గదా! ఈ సృష్టి చేయడానికి ఆ కాన్షియస్‌నెస్ అనేది ఆది పరాశక్తిగా ఒక ఫిజికల్ ఫార్మ్‌ని మనందరం ఇప్పుడు ఊహించుకుంటున్న ఆ అమ్మవారి రూపం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌కి. అలాగా ఒక ఫిజికల్ ఫార్మ్‌ని ఎంచుకుందనమాట. మరి సృష్టి రచన జరగాలంటే చాలా సాధనాలు అవసరం గదా! అప్పుడేమైంది కాస్మిక్ ఊంబ్ అంటే కాస్మిక్ గర్భంలో ఒక వైబ్రేషన్ వచ్చిందంట. ఎప్పుడైతే సృష్టి రచన చేయాలి, సృష్టి జరగాలి అనే ఒక ఆలోచన వచ్చిందో, అప్పుడు ఆ కాస్మిక్ వూమ్‌లో ఒక వైబ్రేషన్ వచ్చిందంట. ఆ! ఆ వైబ్రేషనే సృష్టి యొక్క మొదటి సంకేతం. ఎప్పుడైతే అది కంపించిందో అప్పుడు సృష్టి యొక్క అదే మొదటి సంకేతం అన్నమాట. అయితే అది చాలా పెద్దదిగా ఉందంట. పెద్దదిగా ఉండేసరికి ఆ ఒక్క శక్తితో అది డీల్ చేయడం అనేది కుదరలేదంట. అందుకని అప్పుడు ఏం చేసింది ఆదిశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని జన్మించిందంట. వాళ్ళ ముగ్గురిని సృష్టించింది. ఎందుకు అంటే ఆ సృష్టిని డీల్ జేయడానికి. ఒక్కరితో అవ్వనప్పుడు ఏం జేస్తాం మనము వర్క్‌ని అందరికి పంచుతాం గదా! నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని అందరికి మనం ఎలాగైతే చేస్తామో ఈ సృష్టిని డీల్ జేయడానికి
ఆదిశక్తి ఏం చేసింది, ఆ త్రిమూర్తులని సృష్టించిందనమాట. అయితే ఈ సృష్టించి వాళ్ళ ముగ్గురికి కూడా వేరే వేరే పనులను అప్పగించింది. అప్పుడు వాళ్ళందరూ బాధ్యతలు నిర్వర్తించాలంటే గూడా ఆదిశక్తి యొక్క శక్తి అవసరమైందంట. వాళ్ళని అలా సృష్టించినా గూడా మళ్ళీ ఆ అమ్మ శక్తి ఇస్తే తప్ప వాళ్ళు ఆ పనులను చేయలేకపోయారంట. బ్రహ్మకు సృష్టించే శక్తి ఇచ్చిండ్రంట. ఇచ్చినప్పుడు ఆ బ్రహ్మ సృష్టించే శక్తితో ఏం చేశాడు? నక్షత్రాలని, గ్రహాలని, లోకాలని, జీవరాశులని సృష్టించడం మొదలుపెట్టిండంట. అయితే ఇక్కడ చూడండి, బ్రహ్మ ప్రతిసారి సృష్టి ఆకారాన్ని ఎలా సృష్టించాలి అని ఆలోచిస్తున్నప్పుడల్లా ఆ! ఆ ఒక ఎనర్జీ ఆ ఆదిశక్తి ఏదైతే ఉందో అది తన వెంట ఉండి తన చెయ్యి పట్టుకొని నడిపించినట్టుగా బ్రహ్మదేవుడు ఫీల్ అయ్యేవాడంట. కాబట్టి ఏదైనా మనం చేస్తున్నాం, ఒక పని చేస్తున్నాము అంటే, నేను చేస్తున్నానన్నది తీసేసి, మన మన చేత మనం ఒక ఒక వాహకం మాత్రమే. మన చేత ఏదో శక్తి నడిపిస్తుంది మనల్ని. అది గురువులు అవ్వనివ్వండి, పరమాత్మను అవ్వనివ్వండి, ఆదిశక్తి లేదా సృష్టికి మూలమైన శక్తి. ఏదో ఒక చైతన్య శక్తి మనల్ని నడిపిస్తుంది అనేది ఎప్పుడు మనం ఎరుకలో ఉంచుకోవాలి మాస్టర్స్. ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడు గూడా ఏదో శక్తి నన్ను వెంట ఉండి నడిపిస్తుంది అని ఆయన గూడా ఫీల్ అయ్యేవాడంట. సో, నెక్స్ట్ విష్ణుకి పరిరక్షించే శక్తి ఇచ్చినప్పుడు, బ్రహ్మ సృష్టించిన ప్రతి దాన్ని పరిరక్షించడము, జీవరాశులు పెరగడము, ఆహ్, పెరిగి అంటే పుట్టినప్పటి నుంచి పెరగడము, అలాగా ప్రపంచంలో సమతుల్యత ఉండేలా చూసుకోవడం ఇవన్నీ గూడా విష్ణుమూర్తి యొక్క ఆహ్, బాధ్యతలనమాట. ఇలాంటి పనులన్నింటిని గూడా విష్ణుమూర్తికి అప్పగించింది. సో, విష్ణుమూర్తి చేసే ఇలాంటి అన్ని పనుల్లో గూడా ఆదిశక్తి యొక్క శక్తి అనేది అవసరమయ్యేది. కంపల్సరీగా విష్ణుమూర్తికి గూడా ఆదిశక్తి అనేది శక్తి ఇచ్చేదనమాట. అలాగే శివుడికి విధ్వంసం, లయం. అంటే ఈ విధ్వంసం కేవలం నాశనం చేయడానికే గాదు. శివుడు లయం చేస్తాడు అంటే అన్నిటిని నాశనం చేస్తాడని గాదు మాస్టర్స్. అంటే పుట్టిన ప్రతి జీవి అంతమవ్వడం అనేది అవసరం. ఎందుకంటే అది సృష్టి ధర్మం. అలా చేయడం వలన ఏమవుతుంది? కొత్త జీవరాశులకి చోటు అనేది దొరుకుతుంది. కాబట్టి మరి లయం చేయాలంటే గూడా శక్తి అవసరం గదా! అలాంటి విధ్వంసం, మార్పు అనే శక్తులు గూడా లయం చేయడానికి అవసరమయ్యాయి. కాబట్టి సమయం వచ్చినప్పుడు శివుడు కూడా ఆదిశక్తి ఇచ్చిన శక్తులతో సృష్టిని అంతమొందించి మరొక సృష్టి చక్రానికి దారి తీసేవాడంట. కాబట్టి ఇలాగ త్రిమూర్తులకి ఆదిశక్తి తన శక్తిని ఇవ్వడం ద్వారానే ఇవన్నీ గూడా జరుగుతున్నాయి మాస్టర్స్. అంటే ఇక్కడ మనం సృష్టికి మూలమైన శక్తి ఇలాగా నడుస్తుంది అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది అసలు మనకి టైం సరిపోదు. ఇది సృష్టి యొక్క మూల శక్తి, ఆది పరాశక్తి యొక్క శక్తి మాస్టర్స్. కాబట్టి మనం ఏ పనులు చేస్తున్నా, ఏది చేస్తున్నా గూడా మనల్ని ఒక శక్తి నడిపిస్తుంది అని సదా మనము ఆ శక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్ప ప్రతిదీ నా వల్లే అవుతుంది, నేను చేశాను అన్న భ్రమలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు మాస్టర్స్. మనకి కనిపించినా, కనిపించకపోయినా ఒక అతీతమైన శక్తి మనల్ని నడిపిస్తుంది అనే ఎరుకలో మనం ఎప్పుడు గూడా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ దానికెళ్తే లఘు వారాహి. అంటే చిన్న చిన్న అడ్డంకులను గూడా తొలగించే శక్తి అన్నమాట. అయితే చాలా మంది అమ్మవారి పూజలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు గదా! ఇది ఒక రియల్ స్టోరీ అంట మాస్టర్స్. ఒకతను ఎక్కడ ఏదో బెంగుళూరులో అలాగనమాట. ఒక సాఫ్ట్‌వేర్ ఏం చేస్తాడంట, ఒక జాబ్‌కి అప్లై చేశాడంట. రియల్‌గా జరిగిన స్టోరీ అన్నమాట. అయితే ఆయన జాబ్‌కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పారంట ఆయనకి. జాబ్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు సెలెక్ట్ అయ్యావని చెప్పారంట. తర్వాత 3 మంత్స్ వరకి గూడా తనకెలాంటి కాల్ లెటర్ రాలేదంట. అంటే సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే వాళ్ళ నుంచి కాల్ లెటర్ వచ్చినప్పుడే గదా! వాళ్ళు వెళ్ళేది. అయితే అతను అప్పుడు ఏం చేశాడంటే ఇంకా ఆహ్, ఎందుకిలా జరిగింది అని వారాహి అమ్మవారి అంటే ఇది భక్తి కోణంలో ఉంటది. ఆ అమ్మవారిని స్తుతించడము, ఆ వారాహి అమ్మవారి పూజలు చేయడము అలాగా చేశాడంట. అమ్మ అమ్మ పైన నమ్మకంతో అలాగే చేశాడంట. చేసిన తర్వాత ఇంకా 3 మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి కాలొచ్చిందంట. హెచ్‌ఆర్ నుంచి కాలొచ్చిందంట. మాది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల నీకు లెటర్ పంపించలేకపోయాము. నీ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు. నిన్ను ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు ఆహ్, క్షమించండి అని చెప్పి వాళ్ళే సారీ చెప్పి మళ్ళీ ఆయనకి జాబ్‌కి రమ్మని చెప్పి లెటర్ పంపించారంట మాస్టర్స్. కాబట్టి ఇలాగా చిన్న చిన్న అడ్డంకులను గూడా ఎప్పుడైతే మనం ఆ అమ్మవారిని నమ్ముకుంటామో, ఆ పరమాత్మని ఆ శక్తిని నమ్ముకుంటామో, మన లైఫ్‌లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులను గూడా మనం ఈజీగా
తొలగించుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడొచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు మాస్టర్స్. నెక్స్ట్ స్వప్న వారాహి. అంటే కళల దేవత. కళల ద్వారా భక్తులకు మార్గదర్శనం చేసే అమ్మవారనమాట. అంటే మనందరికీ తెలిసిందే. మనమందరం ఇప్పుడు మనం వంశీ సార్ దగ్గరకొచ్చిన తర్వాత మెయిన్‌గా మనమందరం సాధన చేసేది అంటే కళల పైనే. కళల పైనే. కళలు ఎంత ముఖ్యమో అంటే ఆహ్, ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం మాస్టర్స్. ఒకసారి ఒక జింక ఒక అద్దంలో చూసుకొని తన కొమ్ముల్ని మంచిగా స్ట్రెయిట్‌గా ఉండవు గదా! వంపులు తిరిగి వయ్యారంగా ఉంటాయి గదా! జింక కొమ్ములెప్పుడు గూడా. వాటిని చూసుకొని ఎప్పుడూ ఆనందపడేదంట. నేనెంత అందంగా ఉన్నాను, నా కొమ్ములెంత అందంగా ఉన్నాయని. తన కాళ్ళు సన్నగా ఉంటాయి గదా! ఎప్పుడు గూడా తన కాళ్ళని అది పట్టించుకునేది గాదంట. ఎంతసేపు వాటిపైనే ధ్యాస పెట్టేదనమాట. ఒకసారి నీళ్లు తాగడానికని ఆహ్, చెరువు దగ్గరికెళ్ళినప్పుడు అక్కడికొక పులి వచ్చి దాన్ని వేటాడడానికి చూస్తదనమాట. అప్పుడు ఇంకా భయంతో జింక పరిగెడతది. పరిగెత్తి అలాగా పులి నుంచి తప్పించుకుంటదనమాట. అప్పుడు రియలైజ్ అయితది. ఆహ్, ఏంటి నేను ఎంతసేపు నా కొమ్ములను చూసి నేను గర్వపడ్డాను, నేను ఆనందపడ్డాను గానీ, నా అసలైన బలం నా కాళ్ళలో ఉంది. వీటిని నేనెప్పుడు పట్టించుకోలేదు అని అది ఫీల్ అయితదనమాట. సో, మనం ఎప్పుడు గూడా మనం భౌతికంగా మన దగ్గర ఉన్నది ఏంటో అని చూసుకొని మనం ఆనందపడుతూ ఉంటాం. నేనిలా ఉన్నాను లేదా అలా ఉన్నాను అని. కానీ మనం నిజమైన మన బలమేంటి? మన బలహీనతలు ఏంటి? మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకునేది మాత్రం కలలోనే. సో, కళలు అనేది మనకి అంతర్గతంగా బాహ్యంగా అయితే మనం అద్దంలో చూసుకోగలుగుతాము. అది తెలుసుకోగలుగుతాం. కానీ అంతర్గతంగా ఉన్న వాటిని మనం తెలుసుకోవాలంటే మనకి కళలొక్కటే దారి మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరం గూడా అంటే మనం ఇప్పుడు ఏదైనా మాట్లాడతాము. ఇప్పుడు ఆధ్యాత్మికంగా అందరం సాధన చేస్తున్నాము. ఒక స్థితికి వచ్చాము. ఇప్పుడు ముందులాగా ఎలాగంటే అలాగా మాట్లాడలేం. చాలా జాగ్రత్తగా మాట్లాడతాము. ఆహ్, మనం ఎప్పుడైనా మాట్లాడినా మనకి వెంబడే తెలిసిపోతుంది. అమ్మో! నేను ఈరోజు ఈ మాట మాట్లాడాను. ఖచ్చితంగా నాకు మాస్టర్స్ డ్రీమ్‌లో టెస్ట్ పెడతారు. అని మనం వెంబడే మనకొక ఎరుక వచ్చేస్తుంది. అంటే మన గుణాలెలా ఉన్నాయి? మన ఆలోచన విధానం ఎలా ఉంది? నేనిక్కడ మాట్లాడుతున్నాను. మరి అది నా ఇన్నర్‌లో గూడా ఉందా? లేదా? లేదా బయట వాళ్ళ ప్రవర్తన కోసం నేను అలాగా మాట్లాడుతున్నానా మంచిదానిలాగా? నిజంగానే ఆ మంచితనం నా లోపల ఉందా? లేదా? అవన్నీ తెలుసుకోవాలంటే మనకి స్వప్నాలు ఒకటే, కలలొక్కటే మనకి దారి. కాబట్టి ప్రతి ఒక్కరం గూడా మన గురువు చెప్పిన 72 శ్వాసలు గాని, ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కర్మ ధ్యానం చేయొచ్చు. కానీ ఏ ప్రాబ్లమ్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జ్ఞానసిద్ధి ధ్యానం 72 శ్వాసల ధ్యానం చేస్తే మాత్రం తప్పకుండా ఎన్నో రకాలుగా మనం ముందుకెళ్ళగలుగుతాం. మనల్ని మనం మార్చుకోగలుగుతాం మాస్టర్స్. మరి అలాంటి అద్భుతమైన సాధనను అందించిన మన వంశీకిరణ్ గురువుగారికి, అలాగే అలాంటి కళలని మనందరికీ అందిస్తున్న వారాహి మాతకి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఇది స్వప్న వారాహి. నెక్స్ట్ తిరస్కరణ వారాహి అన్నమాట. అంటే శత్రువుల శక్తులను గూడా నిర్వీర్యం చేసే శక్తి అన్నమాట ఈ అమ్మవారిది. సో, చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. అప్పట్లో భస్మాసురుడు అని రాక్షసుడు మనందరికీ తెలిసిన స్టోరీయే. భస్మాసురుడు ఏంటి ఒకసారి ఆయనకి చాలా బలం ఉంటదన్నమాట భస్మాసురుడికి గూడా. కానీ ఆయనకి ఇంకా ఆహ్, సృష్టి అంతటిని పాలించాలి. ప్రపంచాన్నంతా నా గుప్పెట్లో ఉంచుకోవాలి. అందరూ నేను చెప్పినట్టుగా వినాలి. అందరిని ఆధిపత్యం చేయాలనే ఒక ఆలోచన వస్తదనమాట. అలాగా అనుకోని మరి దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నారద మహర్షి కనిపిస్తాడనమాట. నారద మహర్షి దగ్గరికెళ్ళి అడుగుతాడు. నేనిలాగ ప్రపంచమంతా నేను చెప్పినట్టు వినాలి. జగత్తంతా గూడా అందరూ నా గుప్పిట్లో ఉండాలి. అలా చేయాలంటే నేను ఏం చేయాలి అని ఆయనని అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఆయనేం జేస్తాడు నువ్వు మహాదేవుని గురించి తపస్సు చెయ్యు. ఆయన నీకు వరమిస్తాడు. అప్పుడు నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు సరే అని జెప్పి ఇంకా వెళ్లి ఘోరంగా మహాదేవుడి గురించి తపస్సు చేస్తాడు. చేసినప్పుడు మహాదేవుడు ఇంకా ఆటోమేటిక్‌గా ఎవరైనా సాధన చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా గూడా వాళ్ళు చేసిన దానికి ఫలితం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాబట్టి ఇంకా శివుడు ప్రత్యక్షమైతాడు. ప్రత్యక్షమయ్యి నువ్వు చేసిన తపస్సుకి మెచ్చాను. నీకేం గావాలో కోరుకో అంటే, నేను ఎప్పుడూ అమరుడుగా ఉండాలి. అలాగా వరమియ్యమని అడుగుతాడు. అడిగితే అమరుడు అంటే ఎప్పటికి ఆహ్, ప్రాణి పుట్టింది అంటే అంతం అవ్వాలి. అది సృష్టి ధర్మము. అలాంటి
నువ్వు కోరిన వరం నేను ఇయ్యలేను. దాని బదులుగా ఇంకేమైనా అడుగు అన్నప్పుడు, సరే నేను నా చెయ్యిని ఎవరి పైన పెడితే వాళ్ళు భస్మం అయ్యేలాగా వరం ఇవ్వమని అడుగుతాడనమాట. ఇంకా బోలా శంకరుడు కదా! అడగగానే ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసరికి సరే మరి నువ్విచ్చిన వరం పనిచేస్తుందో లేదో అని మళ్ళీ శివుడి పైన తలపెట్టి చూడాలని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా శివుడు అక్కడి నుంచి పారిపోతాడనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయనకు దొరకకుండా. వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి చెప్తాడనమాట. ఇలాగా తపస్సు చేశాడు, ఇలాంటి వరం ఇచ్చాను అంటే, సరే పర్వాలేదు అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేస్తాడు అప్పుడు మోహిని అమ్మవారి రూపాన్ని ధరిస్తాడనమాట. ఇంకా భస్మాసురుడు వెతుకుతూ ఉంటాడు శివుడిని. వెతుకుతూ ఉంటే అప్పుడు మోహిని రూపంలో ఉంటాడు కదా విష్ణుమూర్తి. ఆ మోహిని రూపాన్ని మోహిని రూపంలో ఉన్న అమ్మవారిని చూస్తాడనమాట. భస్మాసురుడు చూసి ఇంకా ఆహ్, ఏమంటారు ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోతాడనమాట. ఆమె దగ్గరికి వెళ్లి నేను ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. అడిగితే నేనొక నాట్యం చేసే ఆమెని నువ్వు గూడా నాలాగా నాట్యం చేస్తేనే నేను గూడా ఒక నాట్యకారుడినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నాలాగా నాట్యం చేస్తే నేనప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మోహిని అమ్మవారు చెప్తారనమాట. అయ్యో! మరి నాకు నాట్యం అది రాదు. ఎలాగా అంటే, సరే నేను చేస్తాను. నేను చేసినట్టుగా నువ్వు గూడా చెయ్యు. అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, సరే. ఇంకా ఆ విషయం మర్చిపోతాడు. శివుడి తలపైన చెయ్యి పెట్టాలనే ఆలోచన మర్చిపోతాడనమాట. మర్చిపోయి ఈమె మాయలో పడిపోతాడు. అప్పుడేం జేస్తారింకా మోహిని అమ్మవారు నాట్యం చేసి అలాగా భంగిమల ఆ భంగిమ, ఈ భంగిమ అన్నీ పెట్టేసి కాసేపయ్యాక తన చెయ్యి తన పైన పెట్టుకుంటదనమాట. ఆమె చేసినట్టుగా ఈయన గూడా జేస్తాడు గదా! అలాగా భస్మాసురుడు గూడా తన చెయ్యిని తన తల పైన పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు ఇంక ఆయన భస్మం అయిపోతాడు. సో, శక్తులను గూడా నిర్వీర్యం చేసేసిందక్కడ అమ్మ శక్తి అనేది. సో, మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మనం విచక్షణను ఉపయోగించాలి. అక్కడ విష్ణుమూర్తి ఏం చేశాడు? విచక్షణని వాడాడు. మళ్ళా ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాలి అంటే త తన దగ్గర ఉన్నదాన్ని తనకే అందించి తనను భస్మం చేసేసాడు. కాబట్టి మనకి ఏదైనా వచ్చినప్పుడు ప్రతిసారి ఇది కర్మేమో, ఇది ఇదేమో, అదేమో అని ఆలోచించకుండా దాని నుంచి ఎలా బయటపడాలి? మనం ఎప్పుడైతే విచక్షణను ఉపయోగిస్తామో మేడం చెప్తారు గదా! ఏదొచ్చినా సరే మనం విచక్షణ అనే ఖడ్గాన్ని ఉపయోగించాలి అని. కాబట్టి మనకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ముందు ఒక ప్రాబ్లమ్ వచ్చింది లేదా ఒక సిట్యుయేషన్ వచ్చింది మన దగ్గరికి అంటే మనం భయపడిపోయి, హైరాణ పడిపోయి ఏం చేయాలో, అది చేయాలా, ఇది చేయాలా అన్నప్పుడు మన మైండ్ పనిచేయదసలకి. అందుకే మనం ప్రశాంతంగా ఉండి విచక్షణను ఉపయోగించాలి. ఓహో! ఇదొచ్చిందా? ఇది ఎలా ఉంది? అని దాన్ని మనం ఎప్పుడైతే సూక్ష్మంగా ఆలోచిస్తామో అందులోనే మనకి సొల్యూషన్ దొరికిపోతుందనమాట. కాబట్టి ప్రతి క్షణం మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. నెక్స్ట్ కిరాతి వారాహి. అంటే భక్తులను రక్షించే అమ్మవారనమాట. భక్తులను రక్షించే శక్తి. అయితే భక్తుల్ని ఏ విధంగా ఈ అమ్మవారి శక్తి మనల్ని రక్షిస్తుందో అనేది తెలుసుకుందాం మాస్టర్స్. ఆహ్, మన కాలంలోనే అంటే 1955లో 1955లో విజయవాడలో రియల్‌గా జరిగిందంట ఇది. ఆహ్, ఏంటి అంటే ఒక రిక్షా అతననమాట. 1955 అంటే అప్పట్లో ఇంత జనాభా గాని, ఇన్ని ఫెసిలిటీస్ గాని లేవు గదా మాస్టర్. అయితే ఒక రిక్షా అతను అప్పట్లో ఒక థియేటర్ ఉండేదంట విజయవాడలో. అయితే సెకండ్ షో మూవీకి ఇంకా అతనికి ఆ రోజు బేరాలేమి దొరకలేవంట. అంటే రిక్షా నడపడానికి ఇంకా ఆ రోజు ఏమి దొరకలేదని జెప్పి, సరే థియేటర్‌లో సినిమా నడుస్తుంది గదా! సెకండ్ షో ఎవరైనా ఖచ్చితంగా రాత్రిపూట రిక్షా అవసరం పడతది గదా! అలాగా వెళ్తే అయినా మనకేదన్నా కిరాయి రావచ్చు, డబ్బులొస్తాయి గదా! అని వెళ్తాడంట. రిక్షా అతను అక్కడికి. ఆ థియేటర్ దగ్గరికి. సినిమా అయిపోయిన తర్వాత మరి లోపల ఎంతమందున్నారో మనకు తెలీదు. ఇంకా బయటికి ఒకామె రెడ్ కలర్ శారీలో వస్తుందంట. వచ్చి ఆహ్, రిక్షా అతన్ని అడుగుతాడంట. నన్ను తీసుకెళ్తావా అని అడుగుతుందంట ఆమె. అడిగినప్పుడు సరే అమ్మా ఎక్కడికెళ్ళాలి అంటే, ఇంద్రకీలాద్రికి వెళ్ళాలి అంటే, దారి తెలుసా అనంటే, తెలుసు అంట. అప్పట్లో కొంచెం దట్టంగా ఇంత రోడ్‌లో ఫెసిలిటీ ఇవన్నీ లేవు గదా! చాలా చాలా చీకటిగా ఉంటదంట. అప్పుడు ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటాయంట. చాలా భయంకరంగా ఉంటుందంట. ఆ నైట్ అంతా గూడా. ఇంకా అతను ఆహ్, ఆమ్ ఆమెని రిక్షాలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడంట. ఇంద్రకీలాద్రి వరకు తీసుకెళ్తాడంట. ఇంద్రకీలాద్రి రాగానే
అమ్మ మీరు చెప్పిన ఇంద్రకీలాద్రి వచ్చింది. మీరు దిగండి అని ఆయన ఆ రిక్షా అతను చెప్పే లోపే అమ్మ ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కి పోతూ ఉంటదంట. పోతూ ఉంటే ఆయన గట్టిగా "అమ్మ నాకు డబ్బులివ్వలేదు. నేను ఇక్కడి దాకా తీసుకొచ్చాను గదా! డబ్బులివ్వలేవు" అని అడుగుతాడంట. అడిగినప్పుడు లేదు ఆయన తలపాగా చుట్టుకొని ఉంటాడంట. "నీ తలపాగాలో పెట్టాను చూసుకో" అని చెప్తదంట. చెప్పినప్పుడు ఆయన అనుకుంటాడంట అదేంటి నాకసలు కొంచెం స్పర్శ గూడా అనిపియలేదు. నా తలపాగాలో నాకు తెలియకుండా డబ్బులెట్లా పెట్టింది అని ఆహ్, చూస్తాడంట. తీసి చూసేవరకి అమ్మవారి మొక్కు పుడక ఇంకా ఒక రూ. 10 నోటు ఒక రూపాయి నోటు అప్పట్లో ఏది ఉండేదో అలాగా డబ్బులు ఉంటాయంట. ఆ నోటు ఉంటదంట. ఇంకా ఆయన తిరిగి చూసేవరకి అమ్మ ఉండదంట అక్కడ. చూడండి అక్కడ అమ్మవారే స్వయంగా వచ్చి తనకి రక్షణనిచ్చిందనమాట. ఆ చీకట్లో ఆ రిక్షా అతనికి అంటే అతను అపర భక్తుడంట. ఆ అమ్మవారిని బాగా అమ్మవారి భక్తుడు అంట. సో, స్వయంగా అమ్మే వచ్చి ఆయనకి రక్షణనిచ్చిందక్కడ. కాబట్టి ఎప్పుడైనా మనం అనుకుంటాం. అంటే అక్కడ రియల్‌గా జరిగిన స్టోరీ అంట. అప్పట్లో ఇది న్యూస్ పేపర్‌లో గూడా ఆ స్టోరీ వచ్చిందంట. ప్రస్తుత కాలంలో అయితే స్వయంగా మనం అలాగా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఎంతమందికి కలుగుతుందో తెలీదు గానీ, కానీ ఏదో ఒక రకంగా ఎవరో ఒక రూపంలో మాత్రం మనకెప్పుడు గూడా ఆ శక్తి అనేది తోడుగా ఉంటుంది. ఆహ్, అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. కాబట్టి ఆహ్, మనమందరం గూడా ఎప్పుడు గూడా భయభ్రాంతులకు గురి అవ్వద్దు. ఎప్పుడు గూడా ఆ శక్తి మనతోనే ఉంటుంది అన్న నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి మాస్టర్స్. నెక్స్ట్ మహిషాధృవ వారాహి అంటే అంతర్గత భ్రమలను, అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తి అన్నమాట. మరి అమ్మవారు ఎలాగా మనకి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటే, మనం ఎప్పుడు గూడా ఆ శక్తికి మనం ఏమడుగుతాము? మనల్ని రక్షించమ్మా! ఇప్పుడు మనకు శత్రువులున్నారు, లేదా మనమంటే పడని వాళ్ళున్నారు. మనం ఏది చేసినా నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి. మనం అప్పుడు ఏం చేయాలి? అమ్మా వాళ్ళని ఇలాగా మార్చు, అలాగా మార్చు అనే తామసికమైన ఆలోచనలు మనం ఎప్పుడు గూడా చేయరాదంట. అలాంటి ప్రార్థనలు గూడా మనం ఎప్పుడు చేయరాదంట మాస్టర్స్. మనం ఎప్పుడు ఏం చేయాలి? నాకు రక్షణనివ్వు తల్లి అని మాత్రమే అడగాలంట. అమ్మవారి ఒక స్తోత్రాలుంటాయిగా. అందులో ఒకటి ఏముంటదంట అంటే అమ్మవారిని శ్రీ శత్రు క్రోధ మద మాస్తర్య వినాశిన్యై నమః అని కొలుస్తారంట అమ్మవారిని. అంటే మన శత్రువులో ఉండే కోపాన్ని అంటే మనకి ఎప్పుడు శత్రువులవుతారు? మన మీద కోపం ఉన్నప్పుడు గదా! అవతలివాడు మనల్ని శత్రువుగా చూస్తాడు. ఆ కోపం ఎందుకు? కోపము, ద్వేషము ఉంటది. మదమాశ్చర్యాలు, అహంకారంతో ఉంటది. అలాంటివన్నీ ఉంటాయి కదా! మనం ఎప్పుడైతే అమ్మని ప్రార్థిస్తామో, "అమ్మ నాకు రక్షణ కల్పించు" అని మాత్రమే మనం వేడుకోవాలంట మాస్టర్స్. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఎలా మార్చాలో, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అమ్మకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు గదా! కాబట్టి అప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ, మన శత్రువులో ఉన్న అజ్ఞానాన్ని, ఆ కోపాన్ని, ద్వేషాన్ని తొలగించి అతన్ని గూడా ఒక మంచివాడిగా మారుస్తుందంట అమ్మ. కాబట్టి మనం ఎప్పుడు గూడా అజ్ఞానాన్ని తొలగించుకునే దారిలో ఉండాలి. అంటే ఇక్కడ శత్రువుల అజ్ఞానాన్నే కాదు, మన అజ్ఞానాన్ని కూడా మనం తొలగించుకునే మార్గంలో ఉండాలి. ఎప్పుడు గూడా దానికి ఏం చేయాలి మనము? ఎప్పుడు గూడా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనెలా ఉన్నాను? ఎలా మాట్లాడుతున్నాను? అనేది నిరంతరం సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్‌లోనే మనం ఉండాలి. చెప్తారు గదా! మనకు మెయిన్‌గా చేయాల్సిందేంటి? ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వీయ ఆత్మ పరిశీలన. ఈ 3 ఒక ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తికి ఈ 3 గూడా చాలా అవసరం. కాబట్టి మనం ఎప్పుడు గూడా అజ్ఞానంలో ఉండొద్దు. మనం ద్వేషంతో ఉండొద్దు. అన్ ఆహ్, ఎదుటి వారిని హర్ట్ చేసే విధంగా ఉండొద్దు. మన మాటలు కానీ, చేతలు కానీ అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం సెల్ఫ్ చెకింగ్‌లో ఉండాలి. అలా సెల్ఫ్ చెకింగ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించుకోగలుగుతాం మాస్టర్స్. నెక్స్ట్ వారాహి అంటే జల సంబంధిత శక్తులను గూడా ఈ అమ్మ శా శాసించేదంట. అంటే దీని గురించి నాకు అంతగా ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు మాస్టర్స్. అంటే ఇంగ్లీష్‌లో ఉండే. ఆహ్, అంటే సముద్రాలకి, నదులకి గూడా సంబంధించిన దేవతలు ఉంటారంట. సో, అక్కడ వచ్చే ఇబ్బందులకు గాని, అక్కడొచ్చే కష్టాలకు వాటికి గూడా అలాంటి వాటిని తొలగించి, అక్కడ ఉండే ప్రాణులను రక్షించే రకంగా గూడా ఈ అమ్మవారి యొక్క శక్తి ఉంటుందంట మాస్టర్స్. నెక్స్ట్ అసురగ్న ప్రయోగ వారాహి అంటే దుష్ట శక్తులను సంహరించే శక్తి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మాస్టర్స్.
దుష్ట శక్తులను ఎలాగా సంహరించాలి అనేది. ఒకసారి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుందంట అంటే, యోగ నిద్రలో దాదాపు 4 నెలల కాలం ఏమో ఉంటారు గదా! యోగ నిద్రలో. అంటే మనకి భౌతికంగా అంత కాలం ఉంటది గదా! అలాగా యోగ నిద్రలో ఉన్నప్పుడు అతని చెవిలో ఏర్పడిన మైనపు ముద్దల నుంచి ఇద్దరు రాక్షసులు పుడతారంట. అంటే చెవిలో పేరుకుపోతది గదా! దాని నుంచి మధు కైటబులు అనే రాక్షసులు పుడతారంట. అలా పుట్టడంతోనే వాళ్ళేం జేస్తారంట, సృష్టిని శాసించాలనే ఉద్దేశంతో దానికి మూలమైన వేదాలను దొంగిలించాలని అనుకుంటారు. అంటే చాలా మంది రాక్షసులు పుట్టగానే ఏంటి వాళ్ళకు మాక్సిమం మెయిన్‌గా ఏంటంటే, సృష్టిని శాసించాలి, అందరూ నా అధీనంలో ఉండాలి అని ఎక్కువగా భావిస్తుంటారు. అలాగే వీళ్ళు గూడా అన్నమాట. మరి వేదాలను దొంగిలించాలనుకుంటారు. వేదాలంటే ఏంటి? సృష్టిని ఎలా బ్యాలెన్స్‌లో ఉంచాలి, ఎప్పుడు ఏది చేయాలి, ఏది జరగాలి అని అన్న ఇన్ఫర్మేషన్ అంతా గూడా వేదాలలో ఉంటుంది గదా! కాబట్టి వేదాలను దొంగిలిస్తే ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఉండదు. అప్పుడు ఈ ప్రపంచం అంతా గూడా చీకట్లోకెళ్ళిపోతుంది, గందరగోళంలోకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు ఆలోచిస్తారనమాట. అయితే వేదాలను రక్షించాల్సిన బ్రహ్మను గూడా ఆహ్, బ్రహ్మ దగ్గర ఉంటాయి గదా! వేదాలన్నీ గూడా. మరి వేదాలను బ్రహ్మదేవుని రక్షించాల్సిన విష్ణుమూర్తి ఏమో యోగ నిద్రలో ఉన్నాడు. పరిపాలించేది ఆయనే గదా! మరి వాళ్ళని కాపాడే బాధ్యత ఆయనదే గదా! ఆయననేమో యోగ నిద్రలో ఉన్నాడు. ఆయనని లేపడం వీలవ్వదు. కాబట్టి వాళ్ళేం జేస్తారు అంటే అప్పుడు ఆదిశక్తిని ప్రార్థిస్తారనమాట. అప్పుడు ఆదిశక్తి ఏం జేస్తుంది యోగమాయ రూపంలో తన దివ్య శక్తిని ఆహ్, విష్ణువులోకి పంపి అతన్ని ఆ యోగ నిద్ర నుంచి మేల్కొల్పుతుందనమాట. ఆ తర్వాత విష్ణుమూర్తి మధుకైటభులతోని చాలా సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడంట. యుద్ధం యుద్ధం చేస్తాడు విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి లేచి. అయితే ఆ అసురులకి ఆదిశక్తి నుంచి ఒక వరం ఉంటదంట. ఏంటి అనంటే వాళ్ళకి ఓటమనేది ఉండదనేది ఒక వరం ఉంటదంట. అయితే వరం ఉందని తెలిసి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వాళ్ళని చెప్తాడన్నమాట. ఇంకా మీ ఇద్దరితో యుద్ధం చేయడం నా వల్ల కాదు. మీరు చాలా బాగా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి నేను మీకొక వరం ఇస్తాను. తీసుకోండి. ఏం వరం కావాలో కోరుకోండి అని అడుగుతాడన్నమాట. అంటే చూడండి మనము ఆహ్, ప్రతిసారి నెగ్గాలని గాదు. చెప్తారు గదా! ఒక డైలాగు. ఎక్కడ తగ్గాలో గాదు, ఎక్కడ నెగ్గాలో గాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే నిజమైన వాళ్ళు అని. అలాగా విష్ణుమూర్తి ఏం చేశాడు, ఇంకా వీళ్ళతో యుద్ధం జేసి లాభం లేదు అని చెప్పేసి మెల్లిగా వాళ్ళని డీవియేట్ జేయడానికి మీరు బాగా చేస్తున్నారు. మరి మీకొక వరం ఇస్తాను తీసుకో ఏం గావాలో కోరుకోండి అని అడుగుతాడంట. అడిగినప్పుడు వాళ్ళింకా అహంలో ఉంటారు గదా! విష్ణుమూర్తి ఇంకా విష్ణుమూర్తి అలా అడిగే వరకు వాళ్ళకి ఇంకా అహం వచ్చేస్తదనమాట. అహంకారంతో ఏమంటారు అంటే, "నువ్విచ్చేదేంది మాకు వరము, అవసరం లేదు. మేమే నీకు వరం ఇస్తాం. ఏం కావాలో తీసుకో" అని చెప్తారంట. చూడండి ఎలాగో తిప్పి కొట్టారో అక్కడ. వాళ్ళ అహంకారంతోని ఏమైపోయింది, "నువ్వు మాకు వరం ఇస్తావా? అవసరం లేదులే. మేమే నీకిస్తాం తీసుకో" అని చెప్తారనమాట. ఆయనకు కావాల్సింది గూడా అదే అక్కడ విష్ణుమూర్తికి. అయితే దాంతో విష్ణుమూర్తి ఏం అడుగుతాడంట అంటే, ఆయనేం వద్దనలేదు. అయ్యో! రాక్షసులు నాకు వరం ఇవ్వడం ఏంటి? నేను విష్ణువుని గదా! అని ఆ ఫీలింగ్‌కి పోలేరాయన. అవునా! మీరిస్తారా? అయితే ఇవ్వండి. నాకేం వరం గావాలి అంటే, నా చేతిలో మీరిద్దరూ చనిపోయే వరం నాకు గావాలి అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు వాళ్ళొక కాస్మిక్ ఓషియన్‌లో యుద్ధం జేస్తూ ఉంటారు. మనం వరాహస్వామి అవతారంలో తెలుసుకుంటాం గదా! విని ఉంటాం గదా! భూమాతని తీసుకెళ్ళి సముద్రం అడుగులో పెడతాడు ఆయనని. అది కాస్మిక్ ఓషన్ అన్నమాట. వాళ్ళు అక్కడ యుద్ధం జేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి, మధుకైటబులు. అయితే వాళ్ళేం ఆలోచిస్తారు, ఎక్కడ జూసినా ఈ వాటరే ఉంది గదా! సో, మనం ఏం చేద్దాం అని జెప్పి వాళ్ళేమంటారు, సరే ఎక్కడైతే నేల ఉండి ఒక్క చుక్క నీరు గూడా ఉండదో, అలాంటి ప్లేస్‌లో నీ చేతిలో మేము చనిపోతాము అని వాళ్ళు వరమిస్తారనమాట వాళ్ళిద్దరు. ఇంకప్పుడు విష్ణుమూర్తి ఏం జేస్తాడు నెక్స్ట్ వెంబడే ఇంకా తన శరీరాన్ని చాలా పెద్దదిగా జేసి ఒక్క చుక్క నీళ్లు గూడా లేకుండా తన తొడల పైన వాళ్ళిద్దరిని ఉంచుతాడనమాట. అక్కడ ఒక్క చుక్క నీరు గూడా ఉండదనమాట. ఉండకుండా అలాంటి ప్లేస్‌లో వాళ్ళిద్దరిని ఉంచి, అలాగా వాళ్ళిద్దరిని సంహరిస్తాడనమాట. ఆ సుదర్శన చక్రాన్ని వాడి వాళ్ళిద్దరిని గూడా అంతం జేసేస్తాడు. ఇలాగా ఆదిశక్తి నుండి వచ్చిన యోగమాయ శక్తి సహాయంతో విష్ణుమూర్తి మళ్ళీ వేదాలను తిరిగి తీసుకొస్తాడనమాట. చూసారా మాస్టర్స్? అంటే దుష్ట శక్తులని సంహరించే శక్తి.
అంటే ఇక్కడ ప్రతి శక్తి ప్రతిది కూడా మన లోపలనే ఉంటుంది. ఎప్పుడు ఏది ఎలాగా వాడాలా అనేది మనం ఇక్కడ ఈ అమ్మవారి నుంచి నేర్చుకోవాలి మాస్టర్స్. అయితే ఇలాగ దుష్ట శక్తులని అమ్మవారు చాలా అసురుల్ని సంహరించిందంట. ఇలాగా ఇప్పుడు మనము మొదట్లో రక్తబీజుడు అనే రాక్షస సంహారం గాని, మళ్ళీ ఇప్పుడొచ్చిన మధుకైటభులు గాని, అలాగే శుంభ నిశుంభులు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, అలాగే శుంభ నిశుంభుల సైన్యంలోనే దుర్ధుర, దుర్మక, రూరుడు, వసురక్షకుడు ఇలాగ ఎంతో మంది అసురులను ఆహ్, ఆదిశక్తి అంతమొందించిందంట మాస్టర్స్. కాబట్టి వీళ్ళే గాకుండా ఇంకా మహిషాసురుడిని, అలాగే వారి సైన్యంలోని చిక్షుర, చముర, అరుణాసుర వంటి ఎంతో మంది దుష్టులను ఆదిశక్తి సంహరించిందంట మాస్టర్స్. కాబట్టి ఆహ్, ఇక్కడ అసుర సంహారము అంటే మనం ఎలా తీసుకోవాలి? మన లైఫ్‌లో గూడా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. ఒక ఒక ప్రాబ్లమ్ అయిపోయింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వస్తూనే ఉంటుంది. కాబట్టి వాటినన్నింటిని సంహరించే శక్తి మన లోపలనే ఉంది. ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా బయటికి తీసుకొని వచ్చి, ఆ శక్తి ద్వారా మనకొచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. ఇంకా చివరగా మహావారాహి అంటే లలితాదేవి సైన్యానికి సైన్య అధ్యక్షురాలుగా చెప్తారనమాట. ఈ లాస్ట్ రోజు చేసే దాంట్లో. అందులో ఒక స్టోరీ తెలుసుకుందాం మాస్టర్స్. హ్మ్. భండాసురుడు అనే ఒక రాక్షసుడనమాట. అయితే శివుడి మూడో నేత్రం నుంచి మన్మధుడిని భస్మం చేస్తాడు గదా! ఎప్పుడైతే మన్మధుడు శివుడిని డిస్టర్బ్ చేస్తాడో ఆయన తపస్సులో ఉన్నప్పుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు అని మనం విని ఉంటాం గదా! అలాగా మన్మధుడు భస్మం అయిపోతాడు గదా! ఆ భస్మం నుంచి ఒక శక్తి ఆహ్, ఒక ఒక రాక్షసుడు పుడతాడనమాట. ఆయనే బండాసురుడు. బండాసురుడు అన్నమాట. అయితే ఆయన గూడా సేమ్ అందరిలాగానే నేను గూడా అమరుడిగా ఉండాలని బాగా తపస్సు చేసి వరం తీసుకుంటాడన్నమాట. అయితే ఆ తర్వాత అతనేం జేస్తాడు, శోణితపురం అనే నగరంలో తన కోట నిర్మించుకొని ఇంక అక్కడి నుంచి అందరిని దేవతలను ఓడించడము, అందరిని హింసించడం లాంటివి చేస్తూ ఉంటాడన్నమాట. అయితే ఆదిశక్తి ఇతన్ని అంతం చేయడానికి లలితా త్రిపుర సుందరి అనే రూపంలో అవతరిస్తుందంట మాస్టర్. బండాసురుడిని ఆహ్, అంతమొందించడానికి మనం ఇప్పుడు వింటూ ఉంటాం గదా! లలిత త్రిపుర సుందరి అని. ఆ రూపాన్ని ఈ రాక్షసుని సంహరించడానికి ఆహ్, పార్వతీదేవి తీసుకున్న రూపం అన్నమాట. అయితే అందమైన, శక్తివంతమైన ఈ రూపంలో చక్రరాజ అనే దివ్యమైన రథంపై తన సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి లలితా త్రిపుర సుందరి సిద్ధమవుతుందన్నమాట. ఈ సైన్యానికి ఏదైతే ఈ యుద్ధానికి వెళ్తుందో లలితా త్రిపుర సుందరి దేవి, ఆ సైన్యానికి వారాహిమాత సర్వ సైన్య అధ్యక్షురాలన్నమాట. ఇంకా బండాసురుడు తన శక్తి మీద తనకున్న నమ్మకంతో తన సేనాధిపతులతో మరియు సైన్యంతో యుద్ధానికి వస్తాడు. కానీ లలితాదేవి ఎదుట వాళ్ళెవ్వరు గూడా నిలవలేకపోతారన్నమాట. తీవ్రమైన యుద్ధం జేస్తారింకా. వారాహిమాత, లలితా త్రిపుర సుందరి వాళ్ళ సైన్యం అంతా గూడా ఈ రాక్షసుల సైన్యంతోని భీకరమైన యుద్ధం చేసిన తర్వాత, ఇంకా లలితాదేవి అత్యంత శక్తివంతమైన కామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి అక్కడ బండాసురుడిని సంహరిస్తుందంట మాస్టర్స్. అంటే అన్ని రకాలుగా మనకి ఆ శక్తి అనేది ఆహ్, తోడ్పడుతుంది. ఇది మహావారాహి. వారాహి మాత ఎలాగైతే ఈ లలితాదేవి సైన్యానికి అధ్యక్షత వహిస్తుంది ఈ విధంగా. ఓవరాల్‌గా మనం ఈ స్టోరీస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మాస్టర్స్, అన్నీ నేనే నా వల్ల అన్నీ అవుతాయి అనే అహంకారంలో మనం ఎప్పుడూ కూడా ఉండకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ, మనకి వీలైనంత సహాయం చేస్తూ, మనకి అవసరమైనప్పుడు ఒకరి సహాయ సహకారాలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. అలాగే ప్రతి జీవి చేసే ప్రతి చర్యలో, మనం చేసే ప్రతి చర్యలో, ప్రతి ఆలోచనలో మనకి తెలియని ఒక అతీతమైన శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి వల్లనే మనం ముందుకెళ్ళగలుగుతున్నాము. అంతేగాని నా వల్లే జరుగుతుంది అనే భ్రమలో ఉండకుండా, ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అన్న ఎరుకలో మనం ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా విచక్షణతో ఆ క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొనాలి. అందుకే మనకు క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం జ్ఞానాన్ని
ఉపయోగించి దాని నుంచి బయటపడాలి అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. అలాగే ఎప్పుడు కూడా మనం అజ్ఞానంలో ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఆహ్, సరి అయిన మాటలు మాట్లాడుతూ, సరైన విధంగా మనం మన పనులను చేస్తూ, ఎవరికీ హాని చేయకుండా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఒకరిని జీవిస్తూ మనం జీవించాలి అనేది ఓవరాల్‌గా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ మాస్టర్స్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన ప్రతి ఒక్కరికి వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్.